హాయ్ అండి. నేను ఒక చిన్న పూజా మందిరం ఆర్డర్ చేశాను. ఇది amazon.comలో ఆర్డర్ చేసుకున్నాను. నేను ఒక రోజు ముందు ఆర్డర్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వినాయక చవితి ముందు రోజు ఇంటికి డెలివర్ చేసాడు. ఇక ఈ పూజా మందిరం అది ఎలా అసెంబుల్ చేసుకుంటున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మినీ పూజా మందిరం చాలా లైట్ వెయిట్ తోటి వస్తుంది. అలాగే దీన్ని అసెంబుల్ చేసుకోవడానికి మనకి ఎటువంటి టూల్స్ అవసరం లేదు, మనమే ఓన్గా చేసేసుకోవచ్చు. పండగలు అవి వస్తే ఈ మినీ పూజా మందిరం పెట్టుకొని డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు వినాయక చవితికి పెట్టుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ పండగ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంత చిన్నదైతే కొనుక్కున్నాను. ఇది లైట్ వెయిట్ కావడం వల్ల మనం ఎవరి హెల్ప్ లేకుండానే చక్కగా పూజలకు తెచ్చుకోవచ్చు, తర్వాత తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేసుకోవచ్చు. అంత లైట్ వెయిట్ ఉన్నది. చూడడానికి కూడా చాలా నైస్గా నీట్గా ఉంది. ఫినిషింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా మాన్యువల్ ఇచ్చాడు. ఈ మాన్యువల్ ప్రకారం మనం అసెంబుల్ చేసుకుందాము. ముందుగా నేను ఈ మాన్యువల్లో ఎలా అయితే అరేంజ్ చేసాడో ఆ విధంగా ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాను. ఇది మందిరం సైడ్ ప్యానల్ కూడా ఈ విధంగా డిజైన్ ఉంది. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. చిన్నగానే ఉన్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇది పైన గోపురం లాగా వస్తుంది అనుకుంటా. చూద్దాము ఎక్కడ అరేంజ్ చేస్తాము. ఇక బ్యాక్ ప్యానల్కి కూడా మంచి డిజైన్ వచ్చింది. మాన్యువల్లో ఏ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలని చూపించారో అదే విధంగా నేను కూడా ఇలాగ అరేంజ్ చేసుకున్నాను ఐటమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు వీటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి మందిరం రెడీ అయిపోతుంది. నేను కిచెన్ ఐలాండ్ మీద పెట్టుకొని అసెంబుల్ చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా స్పేసు ఫ్రీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలాగ ఐలాండ్ సరిపడగా లేకపోతే డైనింగ్ టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక కిందన గచ్చు మీద ఒక గుడ్డను పరిచేసుకొని దాని మీద పెట్టుకొని చేసుకుంటే గీతలు అవి పడిపోకుండా ఉంటాయి. బోర్డుకి అలాగా రెక్టాంగిల్ షేప్లో మనకి ఎక్స్టెన్షన్స్ లాగా ఇచ్చాడు వుడ్. అదే మనం ఈ హోల్స్లో పెట్టి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి మినీ పూజా మందిరం ఒకటి కొనుక్కోవాలని. కరెక్ట్గా నాకు వినాయక చవితి ముందు రోజు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను యాక్చువల్గా ఈరోజు డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే మధ్యాహ్నం వెళ్ళొచ్చాను. నాకు 2-3 అవర్స్ పట్టేసింది అక్కడేని. ఎందుకంటే ఈరోజు ఎక్స్రేస్ ఇవన్నీ కూడా తీసి జనరల్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేశారు. దానివల్ల నాకు 2-3 అవర్స్ టైం పట్టేసింది, వెయిటింగ్ టైము ఇవన్నీ కలుపుకొని. ఇక నేను ఇంటికి వస్తులోకి అమెజాన్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ డెలివరీ అయిపోయినాయి. నేను ఈ పూజా మందిరంతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాను. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ను, కొన్ని క్లీనింగ్ ప్రోడక్ట్స్ను, కిచెన్కి సంబంధించినవి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను. పూజ వీడియో పోస్ట్ చేయకుండా నేను ఈ అసెంబుల్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మనకు ఒక సీక్వెన్స్లో ఉంటుంది కదా. ఎందుకంటే ఇది పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను పూజకి. ఇదంతా కూడా ముందు మీకు చూపిస్తే అక్కడ పూజ డెకరేషన్ చేసిన తర్వాత మందిరం ఇదంతా ఎలా కనబడుతుంది అన్నది బాగా కనబడుతుందని చెప్పేసి ముందు ఇది నేను పోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత డెకరేషన్ వీడియో, తర్వాత పూజ వీడియో పోస్ట్ చేస్తాను. ఇటువంటివన్నీ కూడా ఇండియా నుంచి వస్తాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది. మనకి ఇండియాలో ఇదే ఐటమ్ చాలా తక్కువ రేటుకి వచ్చేయచ్చు. ఇక్కడ కొంచెం ట్రిపుల్ రేట్ అనే చెప్పాలి. ఇలాగా మనం తయారు చేసుకొని మనం పూజలకు తెచ్చి పెట్టుకున్నామంటే కొంచెం పండగ వాతావరణం వేరేగా అనిపిస్తుంది. సేమ్ ఉన్న దగ్గరే పూజ అది చేసుకునే బదులు కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను నాకు దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే అలా మార్చి డెకరేట్ చేసుకుంటున్నాను ప్రతి పూజకి కూడా. ఈసారి ఇండియా వెళ్తే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా కొన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను. పూజ డెకరేటివ్ ఐటమ్స్ amazon.comలో కూడా అమ్ముతున్నారు. కాకపోతే చాలా రేట్లు ఎక్కువ. అక్కడ మనకి 100 రూపాయలకి వచ్చేది ఇక్కడ 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే.
ఈ పూజా మందిరాన్ని నేను ఎంత రేటు పెట్టి కొన్నానో మొత్తం ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో చెప్తాను ఈ వీడియోకి. ఇక ఎందుకు నేను లాస్ట్లో చెప్తాను అన్నానంటే, పూజా మందిరం అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు చూసిన తర్వాత అప్పుడు నేను చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ సైట్లోని ఎక్కడ బెస్ట్ రేట్ పెట్టి కొనాలి అన్నది కూడా నేను వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. ఇక ఫైనల్ పార్ట్ పెడుతున్నాను. గోపురం లాగా షేప్ వచ్చింది కదా, అది ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇక నాకు పూజా మందిరం అయితే రెడీ అయిపోయింది, చక్కగా వచ్చింది. అసెంబుల్ చేసిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ వల్ల చాలా బాగుంది. నాకైతే మాత్రం బాగా నచ్చింది. కొంచెం రేట్ ఎక్కువైనా ఫినిషింగ్ డిజైన్ రెండు కూడా బాగున్న మూలాన్ని కొంచెం హ్యాపీగానే ఉంది. నేను పండగ ముందు రోజు కొన్న మూలాన్ని నాకు ఎక్కువ రేటే పడిపోయింది. ఎందుకంటే మిగతా సెల్లర్స్ దగ్గర ఈ ప్రోడక్ట్ లేకపోవడం వల్ల ఒక సెల్లర్ అమ్ముతూ ఉంటే అక్కడ కొనేసుకున్నాను అమెజాన్లోని. అందుకు నాకు $54 పడింది. ఇంకొక సెల్లర్ అయితే మాత్రం $40కే అమ్ముతున్నారు amazon.comలోని. అందు గురించి ఈ లింక్ని అయితే నేను కొన్నది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ప్రకారం మీరు మిగతావి కూడా చెక్ చేసుకుంటే సేమ్ ప్రోడక్ట్ మనకి $40లో కూడా ఇంకొక సెల్లర్ నుంచి వస్తుంది. అందు గురించి చెక్ చేసుకోండి ఒకసారి కొనుక్కుంటే మాత్రం. ఈ విధంగా అయితే పూజా మందిరం కనబడుతుంది. చాలా బాగుంది, క్యూట్గా ఉన్నది. మనకి పూజ అన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని చక్కగా ఒక పెద్ద బ్యాగ్లో పెట్టుకొని తాడు పెట్టి కట్టేసుకున్నామంటే దీనికి ఇంకా దుమ్ము అటువంటివి ఏమి పడవు. నెక్స్ట్ పూజకి మళ్ళీ తెచ్చుకొని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే సైడ్ని మనకి డిజైన్ ఇచ్చాడు కదా, ఈ విధంగా కనబడుతుంది. చాలా బాగుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.